వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రకాశం జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ప్రమాదానికి లోనైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 24 గంటల నుంచి ముప్పా తుఫాను కారణంగా కూడా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా 2 టన్నెల్లో కూడా సుమారు 10 అడుగుల మేర నీళ్లు వచ్చాయని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా తెలుస్తుంది. మన విజువల్స్లో చూడవచ్చు. ఆ పూర్తిగా కూడా 2 టన్నెల్స్ ఏదైతే ఉన్నాయో 2 టన్నెల్స్లో కూడా ఆ బ్యాక్ వాటర్ కూడా పూర్తిగా రావడం కూడా జరిగింది. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఆ టన్నెల్లో వస్తున్నటువంటి చెమ్మ వల్ల ఆ నీరు మొత్తాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నంలో కూడా మోటార్లు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. బయటికి వెళ్ళే వాటర్ కూడా పూర్తిగా వరద కారణంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాటర్ కూడా గండిపడినట్టు కూడా ఆ కెనాల్ ద్వారా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి, ఆ టన్నెల్లోకి వెళ్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ టన్నెల్లో షిఫ్ట్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి సుమారు 100కు పైగా కూలీలు, అంటే సుమారు 100-120 మంది కూలీలు ఉండవచ్చు. వారు ఆ టన్నెల్లోనే వర్క్ చేస్తున్నారని చెప్పేసి కూడా మన ప్రాథమికంగా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆ కూలీల పరిస్థితి ఏంటి? ఈ వరద కారణంగా అంటే వర్షాల నేపథ్యంలో కూడా ఆ కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా అంటే ఆ ప్రాంతం నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. లేకపోతే వారు ఆ టన్నెల్లోనే ఇరుక్కుపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అది పూర్తి సమాచారం అయితే బయటికి రాని పరిస్థితి. ఇప్పటికే అధికారులకు కూడా దీనికి సంబంధించి సమాచారం వెళ్ళడం కూడా జరిగింది. అయితే ప్రైవేటు వ్యక్తులని ఆ ప్రాంతంలోకి ఎవరికి అనుమతించకపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుందనేది పూర్తి సమాచారం తెలియని పరిస్థితి. అంతేకాకుండా ఈ టన్నెళ్ళు ఈ కెనాల్ ద్వారా అదేవిధంగా వెళ్తున్నటువంటి ఈ వాటర్ కూడా పూర్తిగా కూడా రివర్స్ ఆ టన్నెల్స్లోకి రావటం వల్ల కూడా పూర్తిగా కడపరాజుపల్లి, కటసానపల్లి, కొంటెపూడి, సుంకేసుల, కొన్నొత్తల ప్రాంతం పూర్తిగా ముప్పుకు గురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వెలిగొండ ముప్పు ప్రాంతాలు. ఈ వెలిగొండ ముప్పు ప్రాంతాల్లో కూడా ఈ వాటర్ ఈ విధంగా రావడం కూడా ప్రజలకైతే చాలా అసౌకర్యంగా ఉంది, ఇబ్బందికరంగా అవుతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే రానున్న మరికొన్ని గంటల సేపు ఈ తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ దోర్నాల మండలం మొత్తం కూడా ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు అయితే ఎవరు ఉన్నారో, వెలిగొండ ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నాయో వారైతే కూడా కొంత ఆందోళన చెందిన విషయం. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ప్రకృతి ఉగ్రరూపం ముందు ఈ అధికారులు చేస్తున్నటువంటి కొంత వైఫల్యంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇది మెయిల్ మొదటి నుంచి కూడా ఈ మెయిల్ సంస్థ చేస్తున్నటువంటి ఇక్కడ పనులు ఈ డొల్లతనం కూడా ఒకసారి బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అధికారులు ముందస్తు సూచనలు లేకపోవడం కారణంగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కాకపోతే ఈ ప్రమాదంలో ఏం జరిగింది, ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేకపోతే ఎవరైనా గాయపడ్డారా అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన సమాచారం. ఇది పూర్తిగా అధికారులు చెప్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ప్రైవేటు ప్రాపర్టీ, అక్కడికి ఎవరికి అలవ్ లేదని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో కూడా తీసుకున్న ఆ కొద్ది విజువల్స్ కూడా దూర ప్రాంతాల నుంచి చాలా సీక్రెట్గా తీసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే జరిగే ప్రాణ నష్టం కూడా సుమారు 100లో ఉంటుంది కాబట్టి అక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కాకపోతే అక్కడ చేరినటువంటి నీరు ప్లేడర్ కెనాల్ ద్వారా వచ్చినటువంటి నీరు, అదేవిధంగా గండిపట్టం ద్వారా వచ్చేటటువంటి నీరు పూర్తిగా కూడా 2 సొరంగ మార్గాల్లోని 2 టన్నెల్స్లో కూడా వెళ్ళటం, అది 10 అడుగులు పైగా సుమారు, అంటే ఆ మిషనరీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అంటే 10 అడుగులు పైగా 10-15 అడుగులు పైగా నీరు వస్తే కానీ ఆ మిషనరీ మునిగిపోయిన పరిస్థితి. బయట ఆ విధంగా ఉంటే ఇక టన్నెల్లో ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎక్కడికి తప్పించుకునే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోపక్క అక్కడి నుంచి ఎటువంటి సమాచారం వస్తుందని చెప్పేసి కొంత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. కాకపోతే దీనిపై ఉన్నతాధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈ టన్నెల్ ద్వారా పనిచేస్తున్నటువంటి కూలీలే కాకుండా ఈ వెలిగొండ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ముప్పు ప్రాంత ప్రజలు కూడా ఈ గండిపట్టం వల్ల ఈ వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఆ డొల్లతనం వల్ల కూడా వారు పూర్తిగా మేము ఇబ్బంది పడుతున్నాం ఈ వర్షాల కారణంగా అని చెప్పేసి కూడా వారు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఆ వెలిగొండ ప్రాజెక్టు దోర్నాల నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, దోర్నాల, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.